కావాలి కావాలి డ్రగ్స్ రహిత సమాజం కావాలి కావాలి కావాలి. డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు గాంజా వద్దు గాంజా వద్దు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు డ్రగ్స్ వద్దు. తాడడానికి వెళ్ళిపోయినా బాబు ఇస్తారని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రభుత్వం సంకల్పించినట్టు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ స్థాపించడం కోసం భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఏరియాలో డ్రగ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ అనేది జరిపించడం జరిగింది. ఈ డ్రగ్స్ అనేది పెనుభూతం లాగా ఎక్కువగా టీనేజర్స్ మీద పట్టడం, దానివల్ల ఎక్కువ మంది టీనేజర్స్ విక్టిమైజ్ అయ్యి ఆ భూతం యొక్క సంఖ్యల నుంచి బయటకు రాలేకపోవడం, దానివల్ల వాళ్ళ జీవితాలు అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా అన్ని రోడ్డును పెట్టడం, వాళ్ళ యొక్క జీవితం మొత్తం భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోవడం జరుగుతుంది. సో దాన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే విధంగా ముందుగానే మనం వాళ్ళ అవేర్నెస్ ని పెంచి ఆ డ్రగ్స్ అనే వాటి జోలికి వాళ్ళు పోకుండా, అదే విధంగా ఎవరైనా అలాంటి వారు ఆల్రెడీ ఆ భూతాన బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే భాగంలో ఈ రోజు డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు చిన్న ర్యాలీ లాగా జరపడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ డ్రగ్స్ అనేవి మనిషి యొక్క సోషల్ అండ్ ఫైనాన్షియల్ అలాగే హెల్త్ పరంగా వాళ్ళ సమాజంలో వారికి ఎలాంటి విలువ లేకుండా, అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా విహీనం చేసేస్తుంది. వాళ్ళు ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు బయటికి రావడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదు. అండ్ సోషల్ గా ఏంటంటే డ్రగ్స్ కి సంబంధించి దాన్ని వాడటం, కలిగి ఉండటం, ట్రాన్స్పోర్ట్ చేయటం, ఒకరి నుంచి ఒకరికి పంపించటం, ఈ డ్రగ్ సర్కిల్ ఏదైతే ఉందంటే ఒకసారి అది పండిన దగ్గర నుంచి అది డిస్ట్రాయ్ అయ్యే వరకు ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్లో ఎక్కడైనా కూడా ఎవరైనా భాగస్థులైతే వారందరూ కూడా చాలా కఠినమైన NDPS యాక్ట్ కింద చాలా కఠినమైన శిక్షలకు బాధ్యులు అవుతారు. వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇంకా ఒకసారి FIR రిజిస్టర్ అయ్యిందంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటది అన్నది మనం చెప్పనవసరం లేదు. కాబట్టి అందరూ కూడా డ్రగ్స్ కి దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించడంలో మీరు కూడా పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.